హలో డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, ఈరోజు అయితే నేను ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎమర్జెన్సీ డ్రగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఎవరైతే ఐసీయూస్లో వర్క్ చేశారో అండ్ ఎమర్జెన్సీలో వర్క్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఐడియా ఉంటాయి. సో ఎవరికైతే అసలు ఈఆర్ ఎక్స్పీరియన్స్, ఐసీయూ ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు ఈ వీడియోని చూడొచ్చు. సో చాలా ఎమర్జెన్సీ డ్రగ్స్ అయితే ఉన్నాయి. నేను ఇందులో కొన్ని అయితే లిస్ట్ అవుట్ చేశాను అండ్ అదేవిధంగా ఆ ఎమర్జెన్సీ డ్రగ్స్ యొక్క యూజెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంజెక్షన్ అడ్రినలిన్. ఇంజెక్షన్ అడ్రినలిన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఇంజెక్షన్ అడ్రినలిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంజెక్షన్ ఎట్రోపిన్ కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఇప్పటికీ నార్సెట్ కానీ, దెన్ ఆర్ఆర్బీలో కానీ, ఈఎస్ఐలో కానీ, స్టేట్ ఎగ్జామ్స్లో ఈ అడ్రినలిన్ అట్రోపిన్ క్వశ్చన్స్ అయితే చాలాసార్లు అడగడం జరిగింది. సో కేర్ఫుల్గా వినండి. ఇంజెక్షన్ అడ్రినలిన్ అనేది మనకి కార్డియాక్ అరెస్ట్లో యూజ్ చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు కానీ, అదేవిధంగా అనఫిలాక్టిక్ షాక్లో ఉన్నటువంటి పేషెంట్కి కానీ, సో ఫాస్ట్గా ఎమర్జెన్సీగా మనకి యూజ్ చేసేటువంటి డ్రగ్ అయితే అడ్రినలిన్. దెన్ కమింగ్ టు ద అట్రోపిన్. సో అట్రోపిన్ అనేది బ్రాడికార్డియా పేషెంట్స్కి యూజ్ చేస్తారు. ఎవరైతే బ్రాడికార్డియా అంటే ఏంటి? హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉండడం. సో హార్ట్ బీట్ తక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్లో అట్రోపిన్ని ఎమర్జెన్సీ మెడిసిన్గా యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇది యాంటీడోట్గా కూడా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పేషెంట్కి ఓపీ పాయిజనింగ్ అయింది అనుకోండి, అలాంటి పేషెంట్కి మనము అట్రోపిన్ ఇవ్వచ్చు. యాంటీడోట్ లాగా వర్క్ చేస్తుంది ఇది. దెన్ కమింగ్ టు ద అమియోడెరన్ ఇంజెక్షన్. అమియోడెరన్ ఇంజెక్షన్కి ఇంకొక పేరు ఏంటి అంటే యాంటీ అరిథమిక్ డ్రగ్. సో యాంటీ అరిథమిక్ డ్రగ్ అని ఎందుకు అంటున్నాము మనము అంటే, ఇర్రెగ్యులర్ రిథమ్స్ ఉన్నట్లయితే అలాంటప్పుడు యూజ్ చేసేటువంటి అమియోడెరన్ డ్రగ్ని యాంటీ అరిథమిక్ డ్రగ్ అని అంటారు. దెన్ కమింగ్ టు ద కాల్షియం గ్లూకోనేట్. ఇంజెక్షన్ కాల్షియం గ్లూకోనేట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము మనము? ఎవరికైతే పేషెంట్కి కాల్షియం లెవెల్స్ అనేవి బ్లడ్లో తక్కువగా ఉన్నాయో, దట్ మీన్స్ నథింగ్ బట్ హైపోకాల్సిమియా. సో హైపోకాల్సిమియా ఉన్నటువంటి పేషెంట్కి కాల్షియం గ్లూకోనేట్ని అడ్మినిస్టర్ చేస్తాము ఎమర్జెన్సీగా. దెన్ కమింగ్ టు ద సోడియం కార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ వచ్చేసి మెటబాలిక్ అసిడోసిస్ అనే కండిషన్లో యూజ్ చేస్తారు. సో మెటబాలిక్ అసిడోసిస్ అంటే ఏంటి అసలు? నేను ప్రీవియస్గా ఏబీజీ క్లాస్ అయితే చేశాను. సో దాన్ని ఒకసారి చూడండి, మీకు ఆ ఏబీజీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఏబీజీ ఇంటర్ప్రిటేషన్లో మెటబాలిక్ అసిడోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ అసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్ ఇలా ఉంటాయి. సో మెటబాలిక్ అసిడోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా బైకార్బోనేట్స్ని మనం లూస్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బైకార్బోనేట్స్ అనేటివి లాస్ అవుతాయో ఆ టైంలో సోడియం బైకార్బోనేట్ని అడ్మినిస్టర్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద ఇంజెక్షన్ నారెడ్రినలిన్. సో ఈ నారెడ్రినలిన్ పైన కూడా క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? సో క్లినికల్గా పేషెంట్కి లో బీపీ ఉన్నప్పుడు ఫాస్ట్ రెస్పాన్స్ కోసం ఇచ్చేటువంటి డ్రగ్గే నారెడ్రినలిన్ డ్రగ్. అండ్ ఇది ఇంకేం చేస్తుంది అంటే హార్ట్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. లో బీపీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ హార్ట్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని ఎమర్జెన్సీగా యూజ్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద ఎన్టీజీ డ్రగ్. ఇంజెక్షన్ ఎన్టీజీ ఫుల్ ఫామ్ ఏంటి? నైట్రోగ్లిజరిన్. నైట్రోగ్లిజరిన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఎవరైనా పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చినట్లయితే దాన్ని మన మెడికల్ టర్మినాలజీలో యాంజైనా అంటారు. సో యాంజైనా ఉన్నటువంటి పేషెంట్కి ఎన్టీజీ యూజ్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద డొపామిన్ అనేటువంటి డ్రగ్ని కూడా ఎవరికైతే లో బీపీ అది సివియర్గా ఉన్న వాళ్ళకి డొపామిన్ అడ్మినిస్టర్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ డోబ్యూటమిన్ అనేది ఇది కూడా మనకి ఇన్ఫ్యూషన్ లాగా అడ్మినిస్టర్ చేస్తారు. ఈ డ్రగ్ని కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ఒక పేషెంట్కి కార్డియాక్ అవుట్పుట్ తక్కువగా ఉండి హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఆ హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్కి కార్డియాక్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేయడం కోసం డోబ్యూటమిన్ డ్రగ్ అనేది అడ్మినిస్టర్ చేస్తారు. ఈ డ్రగ్ ఏం చేస్తుంది మెయిన్గా అంటే హార్ట్ మజిల్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. సో దట్ కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దెన్
కమింగ్ టు ద లాసిక్స్ వచ్చేసి మనకి డయూరెటిక్స్ అని అంటారు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎవరైనా పేషెంట్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్లో ఉన్నప్పుడు, లైక్ అసైటిస్లో కానీ ఇంకా సమ్ అదర్ కండిషన్స్ ఉంటాయి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయినప్పుడు, అండ్ హైపర్ టెన్షన్లో ఉన్న పేషెంట్కి లాసిక్స్ని యూస్ చేస్తారు. సో దట్ ఏమవుతుంది అంటే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా యూరిన్ లాగా బయటికి వెళ్తుంది. దాని వలన హైపర్ టెన్షన్ అనేది కరెక్ట్ చేయబడుతుంది అండ్ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతుంది బాడీలో. దెన్ కమింగ్ టు ద ఇంజెక్షన్ సక్సినెల్ కోలిన్. ఈ సక్సినెల్ కోలిన్ అనేటువంటి డ్రగ్ని షార్ట్ టర్మ్ ప్యారలైసిస్లో యూజ్ చేస్తారు. షార్ట్ టర్మ్ ప్యారలైసిస్ అంటే ఏంటి? ఎవరికైనా సర్జరీ ఉన్నప్పుడు ఆ సర్జరీకి రిలేటెడ్గా అనస్థీషియా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ టర్మ్ అనేది ఎవరికైతే అవసరమో అనస్థీషియా, అలాంటి టైంలో సక్సినెల్ కోలిన్ అనేది యూజ్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద వెరీ 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 ఇంపార్టెంట్ డ్రగ్ హెపారిన్. సో ఈ ఇంజెక్షన్ హెపారిన్ అనేది మనకి ఎందులో వాడతారు? హెపారిన్ వచ్చేసి మనకి బ్లడ్ క్లాటింగ్ డిసీజెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా కండిషన్లో మనకి బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఆ క్లాట్స్ని ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్ హెపారిన్ అనేది అడ్మినిస్టర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో థ్రాంబోసిస్లో మనకి వెయిన్స్లో క్లాట్స్ అనేటివి థ్రాంబస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ డీవీటీలో మనకి హెపారిన్ డ్రగ్ని అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. అండ్ పిఈ అంటే పల్మనరీ ఎంబోలిజంలో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో కూడా ఈ హెపారిన్ డ్రగ్ని యూజ్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద డిగాక్సిన్ అనేది కూడా కార్డియాక్ ఎమర్జెన్సీ డ్రగ్ అండి. ఇది వచ్చేసి మనకి హార్ట్ ఫెయిల్యూర్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే నారెడ్రినలిన్ని బీపీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కదా, అండ్ అదేవిధంగా డోపామిన్ని కూడా బీపీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా ఏంటి అంటే కండిషన్స్ని బట్టి మనకి ఏ మెడిసిన్ని యూజ్ చేయాలి అనేది మన డాక్టర్స్ డిసైడ్ చేస్తుంటారు క్లినికల్గా చూసినట్లయితే. సో రెండింటి యొక్క మెయిన్ వర్క్ అంటే బీపీని ఇంక్రీజ్ చేయడమే రెండింటి యొక్క కామన్ వర్క్, నారెడ్రినలిన్ది అండ్ డోపామిన్ది. కానీ అది యూజ్ చేసే ఇండికేషన్స్ మాత్రం వేరేలాగా ఉండడం జరుగుతుంది. అండ్ కొన్ని ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా డిఫరెంట్ మెడిసిన్స్ని యూజ్ చేస్తారు. లైక్ నార్మల్ పేషెంట్స్కి వాడినటువంటి మెడిసిన్స్ని ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయరు. సో అలా కండిషన్స్ని బట్టి మనకి మెడికేషన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ వాటి యొక్క వర్క్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద 25% డెక్స్ట్రోస్. 25% డెక్స్ట్రోస్ లేదా 50% డెక్స్ట్రోస్ దీనిని ఎప్పుడు యూజ్ చేస్తారంటే హైపోగ్లైసిమియాలో ఈ 25% డెక్స్ట్రోస్ని 50% డెక్స్ట్రోస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ డీకేఏలో కూడా, డీకేఏ అంటే డయాబెటిక్ కీటో యాసిడోసిస్ అని అర్థం. సో చూసారు కదా నర్సింగ్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. దెన్ అండ్ మిగిలినటువంటి ఎమర్జెన్సీ డ్రగ్స్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.